అవినీతి నిరోధక శాఖ అంటే ఏసీబీ ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు డిమాండ్ చేసే అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ప్రత్యేకంగా ట్రాప్ ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఎవరైనా అధికారి లంచం అడిగితే బాధితుడు ఏసీబీని సంప్రదిస్తాడు. ఆ తర్వాతే మొదలవుతుంది అసలైన ఆపరేషన్. ముందుగా బాధితుడు ఇవ్వాల్సిన కరెన్సీ నోట్లపై ఏసీబీ అధికారులు ఫినాప్థలిన్ అనే ప్రత్యేక రసాయన పొడిని చల్లుతారు. ఈ పొడి సాధారణంగా కనిపించదు, కానీ ఆ నోట్లను ఎవరైనా తాకితే ఆ కెమికల్ వారి చేతులకు అంటుకుంటుంది. అనుకున్నట్లుగానే లంచం తీసుకున్న అధికారి డబ్బును చేతిలోకి తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకుంటారు. అనంతరం ఆ అధికారిని సోడియం కార్బోనేట్ కలిపిన ద్రావణంలో చేతులు ముంచమని చెప్తారు. చేతులపై ఉన్న ఫినాప్థలిన్ ఆ ద్రావణంలో రియాక్షన్ కు గురవగానే నీరు ఒక్కసారిగా పింక్ కలర్ గా మారిపోతుంది. ఇదే ఏసీబీ రైట్స్ లో కనిపించే పింక్ బాటిల్ రహస్యం. ఈ టెస్టు ద్వారా లంచం తీసుకున్నట్లు ప్రాథమికంగా నిరూపించవచ్చని అధికారులు చెబుతున్నారు. కోర్టులో కూడా ఈ పింక్ లిక్విడ్ ను కీలక సాక్ష్యంగా చూపిస్తారు. అందుకే ఏసీబీకి చిక్కిన అధికారుల ఫోటోలో డబ్బులతో పాటు ఈ పింక్ బాటిల్ కూడా తప్పకుండా కనిపిస్తుంటాయి. తెలంగాణలో ఇటీవల ఏసీబీ దాడులు మరింత పెరిగాయి. ఒకే రోజు 23 టీంలతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించి భారీగా నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. దీంతో అవినీతి అధికారుల్లో భయం మరింత పెరిగిందని చెప్తున్నారు.